గొప్పలు చెప్పుకోవడం, నేను ఇంతవాడిని అంతవాడిని అని చెప్పుకోవడం, అదే అహంకారం అనుకునేవాడిని. చేత ఒకసారి ఒక ఉపన్యాసంలో నేను నా గురించి నేను చిన్నపరుచుకుంటూ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. నేను సరైన స్థాయిలో ఉన్న ప్రేమికుడిని కాదు, నేను ఎదగాలి అంటూ చెప్పుకోవడం జరిగింది. కొంచెం కూడా నాకు బాబాలో అనిపించుకునే లక్షణాలు లేవు, ఇవన్నీ ఆ విధంగా నన్ను నేను చిన్నపరుచుకుంటూ చెప్పుకున్నాను. నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, మీకు అహంకారం ఎక్కువ అండి అన్నాడు. నాకు అహంకారానికి అర్థం అప్పుడు తెలియక, ఏమిటండి నా గురించి నేను గొప్పలు చెప్పుకోలేదు కదా, నాకు అహంకారం ఎలా అవుతుంది, నేను చిన్నవాడిని చెప్పుకున్నాం కదా, బాబా ప్రజలో సరి అయిన ప్రేమికుడిని కాదు, ప్రేమికుడికి లక్షణాలు నాకు లేవు అని చెప్పి నెగిటివ్గా చెప్పుకున్నాం కదా అన్నాడు. అది అహంకారమే అన్నారు ఆయన. అప్పుడు ఇంకా తర్వాత లోతుల్లోకి వెళ్ళిన తర్వాత అహంకారం అంటే ఈగో, ఇంగ్లీష్లో ఈగో అంటాం. ఆ ఈగోకి అర్థం తెలిసింది. ఈగోకి అర్థం ఏమిటంటే, నేను 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 అని మాట వస్తేనే ఈగో. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా బీదవాడిని, ఇందులో ఏది చెప్పినా కూడా. నేను చాలా అందగాడిని, నేను కురూపిని, నేను పొట్టివాడిని పొడుగువాడిని, నేను మంచివాడిని చెడ్డవాడిని, ఇందులో నేను అని పదం రాగానే అహంకారం. అంటే మన ఉనికి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, ఆ ఉనికిని యాక్సెప్ట్ చేయడం అహంకారం. దాన్ని హైనెస్ అన్నారు. నేను అని పదం రాకుండా మనం మాట్లాడడం చాలా కష్టం. ఉపన్యాసంలో మొదలెట్టడమే నేను అని చెప్పి మొదలెట్టాను నేను. చేత ఎంతవరకు నా ఎగ్జిస్టెన్స్, నా పరిమితమైన ఎగ్జిస్టెన్స్, ఉనికి, నా పరిమితమైన ఉనికిని తాదాత్మ్యం చేసుకుంటున్నాం. అంటే అదే సత్యము నిత్యము అని. ఆ ఉనికిని అంత కన్ఫర్మ్ చేసుకున్నాం, మనం ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం. చాలా లోతుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మన ఉనికిని. అంచేత నేను ఎవరిని ఏమన్నాండి, లేకపోతే నేను ఏదో అంటూ ఉంటానండి, నేను తప్పులు చెప్పనండి, అయితే నేను తప్పులు చెప్తానండి, లేదా నేను తప్పులు ఎప్పుడు చెప్పను, నీ రైటే చెప్తానన్నా అహంకారం. నేను తప్పులు చెప్తూనే ఉంటాను, మీరు భరించండి అని చెప్పిన అహంకారమే. లేదు, ఏది వచ్చినా కూడా అయ్యి నేను అని వస్తే ఐనెస్ అన్నారు బాబా దాన్ని. కొని అయ్యే నేనునే అపరిమితమైన నేను అంటే అపరిమితమైన నేను కాదు, అపరిమితమైన సత్యమైన నేను భగవంతుడు. అది రియల్, రియాలిటీ. అది ఆర్ క్యాపిటల్ లెటర్ పెట్టి రియాలిటీ. ఇది ఫాల్సిటీ, ఇది అబద్ధమైంది, అసత్యమైంది, అనిత్యమైంది. ఇది అబద్ధము, పరిమితము, అనిత్యం. ఇది వేళ ఉంటుంది, రేపు ఉండదు. ఈ మల్లికార్జునరావుని నేను కొంతకాలమే ఉంటాను, తర్వాత ఈ మల్లికార్జునరావుని నేను ఉండను. వచ్చే జన్మలో ఏదో దుర్గ కిందో, మాలతి కిందో, లేకపోతే సుశీల కిందో పుట్టవచ్చు. ఎందుకంటే ఒకసారి మగవాడు అవుతుంది, మరు జన్మలో ఆడదే అవుతుంది. చేత ఆడ జన్మ తీసుకోవచ్చు నేను వచ్చే జన్మలో. ఇప్పుడు మగ జన్మ తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఒక స్త్రీగా అనేక పేర్లతో నేను నేను అని చెప్పుకోవచ్చు. చేత మానవాళి కూడా, మానవాళికి ఉండేది పరిమితమైన నేను, అపరిమితమైన నేను కాదు. మరి అపరిమితమైన నేను ఎవరికి ఉంటుందంటే భగవంతుడికి ఉంటుంది. అంచేత ఈ మొత్తం జీవరాశుల్లో, ఈ ఆత్మల్లో, జీవాత్మలో అంటారు, జీవాత్మలు ముఖ్యంగా మానవులకి ఉండేది పరిమితమైన నేను. ఆ నేను పోయే వరకు కూడా, అంటే నేను తోటి తాదాత్మ్యత చెందుతూనే ఉంటాయి అప్పటికీ, మెలుగుగా ఉన్నంత వరకు కూడా. అంతవరకు కూడా లిమిటెడ్ ఫాల్స్ ఐ అన్నారు దాన్ని. లిమిటెడ్ పరిమితమైన ఫాల్స్ అసత్యమైన ఐ నేను, పరిమితమైన అసత్యమైన నేను. దాన్ని ఒక మాటలో ఫాల్స్ ఐ అన్నారు, దాన్ని ఇంకో మాటలో ఫాల్స్ ఈగో అన్నారు. ఐ అన్నది పదం తీసేస్తే ఇప్పుడు దీన్ని ఈగో అని చెప్పుకున్నాం. ఈగో అంటే అహంకారం, పరిమితమైన అసత్యమైన నేను అనే అహంకారం.
అది ఫాల్స్ ఈగో. భగవంతుడు ఉండేది నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు కానీ, లేకపోతే ఇక్కడ మానవ రూపంలో ఉన్న భగవంతుడు కానీ ఉండేది అది రియల్ ఈగో. ఫాల్స్ ఈగో అంటే చెప్పుకున్నాం, మానవాళికి అంతకైనా స్త్రీ అయినా పురుషుడైనా మానవాళి అంతా కూడా నేను నేను అనే భావంతో బ్రతికి ఏదైతే ఉందో మానవాళి జీవితం, అదంతా కూడా ఫాల్స్ ఐతోటే, ఫాల్స్ ఈగోతోటే జీవితం గడుస్తుంది. చేత మనకి అహంకారం అన్నది రెండు తేలే. రియల్ ఈగో ఒకటి, రియల్ అన్లిమిటెడ్ ఈగో. ఇన్ఫినిట్ అని కూడా అనొచ్చు. రియల్ ఇన్ఫినిట్ ఈగో. రియల్ అంటే సత్యమైన, ఇన్ఫినిట్ అంటే అనంతమైన, ఈగో అంటే అహంకారం, అహంభావం అనాలి దాన్ని. భగవంతుడికి ఉండేది అహంభావం అంటారు. అంచేత అది రియల్ ఈగో. మానవాళికి ఉండేదంతా కూడా ఏ మానవుడికున్నా కూడా మానవుడు భగవంతుడు ఐక్యమయ్యే వరకు కూడా ఉండి ఈగో ఏదైతే ఉందో, ఆఖరికి ఆరో చైతన్య భూమిలో ఉండి పీరు కూడా ఉన్నది అది ఫాల్స్ ఈగోనే. ఎందుకంటే నేను భగవంతుని చూస్తున్నాను అని భావంతో ఉంటాడు. నేను ఉండిపోయింది అక్కడ. ఆరో చైతన్య భూమిలో కూడా నేను ఉండిపోయింది. నేను భగవంతుని చూస్తున్నాను. ఐ సీ గాడ్. ఐఎమ్ సీయింగ్ గాడ్ కానీ ఐ సీ గాడ్ కానీ నేను భగవంతుని సర్వత్రా చూస్తున్నాను. అంచేత నేను వేరు, భగవంతుడు వేరు. అంచేత భగవంతుడు అనేటటువంటి రియల్ ఈగో ఒకటి, ఈ మానవుడని ఫాల్స్ ఈగో ఒకటి. మానవాళికి ఏ మానవుడైనా, అన్ని మానవులకి విత్ నో ఎక్సెప్షన్, ఆఖరికి ఆరో చైతన్య భూమిలో చేరిన మానవుడు కూడా వాడికి కూడా ఉండేది ఫాల్స్ ఈగోనే. అంచేత ఈ అహంకారాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంతే చెప్తే మనకి రెండు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అహంకారాలు ఎన్ని రకాలో ఎవరైనా చెప్పగలిగితే 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకుని నాకు చెప్పొచ్చండి. ఎన్ని రకాలో చెప్పొచ్చు. అవి ఏమిటో చెప్పలేకపోయినా ఎన్ని రకాలో చెప్పాలి. 2 రకాల, 3 రకాల, 5 రకాల అహంకారం ఎన్ని రకాలు అది చెప్పగలిగితే అవి ఏమిటో కూడా మీరు చెప్పగలుగుతారు. ఎవరైనా చెప్తారా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు? ఎవరైనా చెప్పొచ్చండి. దీనికి ఆన్సర్ మీలో ఎవరైనా చెప్పొచ్చు. బాబా ఎప్పుడైనా చెప్పారా ఎన్ని రకాల అహంకారం ఉన్నాయో? ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? ఆ సంఖ్య చెప్పండి చాలు. మురళి గారైనా, ఇటు పండగేశ్వరరావు అయినా, సూర్యనారాయణ గారైనా ఎవరైనా చెప్పొచ్చు. ఇది ఎందుకు కొనసాగిస్తా అంటే మీకు టైం ఇవ్వడానికి 1 నిమిషం. ఆ నిమిషం టైం అయిపోయింది కాబట్టి ఇంక నేను ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా నేనే ముందుకు వెళ్తున్నాను. బాబా స్వయంగా చెప్పారు 3 రకాల అహంకారాలు ఉన్నాయని. 2 రకాల అహంకారాలు ఇప్పుడు చెప్పేశారు. మానవ రూపంలో ఉన్న భగవంతుడు కానీ, లేకపోతే నిరాకార స్థితిలో ఉన్న భగవంతుడు కానీ ఉండేది రియల్ ఈగో. అది మానవాళికి ఉండేది ఫాల్స్ ఈగో. మరి 2 కాక 3 రకాలు చెప్తాను. 3వ ఈగో ఏమిటి? మెహర్ బాబా చెప్పిన 3వ ఈగో ఏమిటి? ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది సోర్స్ ఈవేళ కావాలని చెప్పట్లేను, ఎక్కడిదో సబ్జెక్టు అది సమయం రాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక 3వ రకం అహంకారం ఫాల్స్ ఈగో. ఫాల్స్ ఈగో కాదు, 3వ రకం న్యాచురల్ ఈగో. ఒకటి ఫాల్స్ ఈగో, ఐనెస్ అంతా కూడా ఫాల్స్ ఈగో. ఐ అంటే నేను 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 ఏం చెప్పినా నేను చెప్పకుండా చెప్తున్నాను. నాకు ఇష్టం లేదండి, నాకు ఇష్టమే అండి, నేను అందరినీ ప్రేమిస్తానండి, నేను ఎవరిని ప్రేమించనండి, ఏది చెప్పినా నేనే ముందు నేను చెప్పాలి. నేను నిద్రపోతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పడుకున్నాను, లేకపోతే నేను లేచాను, ఏది చెప్పినా నేను. ఆ నేను అన్న పదం ఐనెస్, పరిమితమైన నేను ఏదైతే ఉందో అది ఫాల్స్ ఈగో. భగవంతుని స్థితికి చేరుకున్నాక, అహం బ్రహ్మస్మి స్థితికి చేరుకున్న తర్వాత 6వ చైతన్య భూమిక కాదండి, 6వ చైతన్య భూమికలో ఉన్నది కూడా ఫాల్స్ ఈగోనే. 7 చైతన్య భూమికలు చాలా మందికి తెలుసు ఇక్కడ.
అంచేత 6వ చైతన్య వరకు ఉండేది ఫాల్స్ ఈగోనే. 7వ చైతన్యంకి వెళ్ళిన తర్వాత రియల్ ఈగో. అంచేత ఈ 2 కాక మూడోది న్యాచురల్ ఈగో. న్యాచురల్ ఈగో యొక్క స్వభావం ఏమిటి? ఏ స్థితిలో ఉన్న మానవుడు న్యాచురల్ ఈగో తోటి ఉంటాడు అంటే, రియల్ ఈగో అతనికి ఇంకా చేరుకోలేడు అప్పటికి. అంచేత రియల్ ఈగో చేరుకోలేదు కాబట్టి ఆ ఈగో ఉండదు మానవుడికి. పోనీ ఇటు ఫాల్స్ ఈగో ఉందంటే ఫాల్స్ ఈగో కూడా లేని స్థితి ఒకటి ఉంది. ఇటు రియల్ ఈగోను లేదు, ఫాల్స్ ఈగో కూడా లేదు. ఫాల్స్ ఈగో ఎందుకు లేదు అంటే, వాడు నిద్రపోతున్నాడు, గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. గాఢ నిద్రావస్థలో ఉన్నవాడికి ఆ స్టేట్కి చేరిన భగవంతుడి స్థితికి చేరుకుంటాడు. సౌండ్ స్లీప్ స్టేట్. సౌండ్ స్లీప్ స్టేట్లో ఉన్నవాడు భగవంతుడికి చేరుకున్నట్టే. అక్కడ మరి రియల్ ఈగో ఉంది కదా అంటే, అది ఫాల్స్ ఈగో సస్పెండ్ అయింది తప్ప రియల్ ఈగో ఇంకా రాదు అప్పటికి. ఎందుకంటే పర్మనెంట్గా ఉండాలి. రియల్ ఈగో పర్మనెంట్గా ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే ఆ స్థితికి చేరుకున్నానంటే అది పోవడం అంటూ ఉండదు. కానీ సౌండ్ స్లీప్ స్టేట్లో జరిగేది ఏమిటంటే, అది పర్మనెంట్గా రాలేదు. అది మెలకు రాగానే మళ్ళీ ఫాల్స్ ఈగోలోకి వచ్చేస్తాం. అంచేత ఏది టెంపరరీగా ఆగిపోయింది అంటే, ఫాల్స్ ఈగో టెంపరరీగా ఆగిపోయింది. రియల్ ఈగో స్టేట్కి టెంపరరీగా వెళ్ళావు. 2 టెంపరరీయే, 2 శాశ్వతమైనవి కాదు. ఒక రియల్ ఈగో మాత్రమే శాశ్వతమైంది. అంచేత ఫాల్స్ ఈగో మెలుకుగా ఉన్నంత వరకు ఉన్న మల్లికార్జునరావుకి మెలుకుగా ఉన్నంత వరకు ఉన్న ఫాల్స్ ఈగో ఏదైతే ఉందో, ఆ ఫాల్స్ ఈగో మల్లికార్జునరావు అనే అతను గాఢ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు అది సస్పెండ్ అయింది అన్నారు. డిస్మిస్సల్ అంటే పూర్తిగా పోవడం, సస్పెండ్ అయిందంటే అందాక ఆగింది, మళ్ళీ వస్తున్నది. వాడు ఉద్యోగం సస్పెండ్ చేశారంటే అందాక ఆపారు ఉద్యోగం వాడిని. మళ్ళీ ఆ సస్పెన్షన్ రివోక్ చేస్తే మళ్ళీ వాడికి ఉద్యోగం వాడికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. డిస్మిస్సల్కి సస్పెన్షన్కి తేడా ఉంది. చేత సస్పెండ్ అంటే టెంపరీగా ఆగడం అనమాట. ఫాల్స్ ఈగో ఇస్ టెంపరరీ సస్పెండెడ్ వైల్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్. గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు మానవుని యొక్క పరిమితమైన నేను అనే అహంకారము ఆపివేయబడింది. లేదు, అతనికి గాఢ నిద్రావస్థలో ఉన్న మానవుడికి పరిమితమైన నేను అనే అహంకారము ఆపివేయబడింది, పోయింది అని చెప్పడానికి లేదు, ఆపివేయబడింది. గడియారం నడుస్తోంది, దాని కీ ఇచ్చేవారు పూర్వం. ఆ కీ ఇచ్చే టైంలో కీ అయిపోగానే ఆగిపోయింది. గడియారం ఆగిపోయిన కీ ఇవ్వంటారంటే అప్పుడు కీ ఇచ్చేవారు. మాన్యువల్గా కీ ఇచ్చేది. ఇప్పుడు బ్యాటరీతో నడిచేవి లేవు. తర్వాత ఇప్పుడు బ్యాటరీ సెల్స్ అయిపోయాయంటే ఆగిపోతుంది అది. అలాగనమాట. బ్యాటరీ అయిపోగానే గడియారం ఎలా ఆగిపోతుందో, ఈ అసత్యమైన పరిమితమైన అహంకారం ఆగిపోతుంది. మళ్ళీ బ్యాటరీ వేస్తే మళ్ళీ తిరుగుతుంది. అంటే వాడు మెలకు రాగానే మళ్ళీ ఫాల్స్ ఈగో తయారు. గాఢ నిద్రావస్థలో ఉన్నంత వరకు మాత్రమే ఫాల్స్ ఈగో పోయింది, రియల్ ఈగో రాలేదు. అది ఆగిపోయిన తప్ప రియల్ ఈగో రాలేదు. అక్కడికి వచ్చినా కూడా అది పరిమితంగానే ఉంది. మళ్ళీ మెలకు రాగానే ఆ రియల్ ఈగో పోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే రియల్ ఈగో వచ్చింది, గాడ్ స్టేట్కి వెళ్ళిపోయాడు. డీప్ స్లీప్ స్టేట్ ఈజ్ గాడ్ స్టేట్ అన్నారు బాబా. ఆ నోట్ తోటి అన్నారు బాబా. కానీ అది అందాక వచ్చిందనమాట. భగవంతుని స్థితికి అందాక చేరుకున్నాం. ఎందుకు అందాక అంటే, ఇంకా సంస్కారాలు ఖర్చు పెట్టవలసినవి మిగిలిపోయాయి కాబట్టి మెలకు తెప్పించేస్తాయి ఆ సంస్కారాలు. మళ్ళీ మెలకు రాగానే మనకున్న పాత సొత్తు ఏదైతే ఉందో, నేను నేను అనే పరిమితమైన అహంకారం వచ్చేస్తుంది. అంచేత ఈ డీప్ స్లీప్ స్టేట్లో ఉన్న మానవుడు ఉండేది అది న్యాచురల్ ఈగో అన్నారు బాబా. అంచేత ఇప్పుడు మనకు 3 అర్థమయ్యాయి. భగవంతుడికి ఉండేది రియల్ ఈగో, గాఢ నిద్రావస్థలో ఉండే మానవుడికి ఉండేది న్యాచురల్ ఈగో, మెలకుగా ఉన్న మానవుడికి ఉండేది ఫాల్స్ ఈగో. అంచేత ఈగో ఆర్ ఆఫ్ 3 టైప్స్, 3 రకాలు. మళ్ళీ చెప్పుకుందామండి. ప్రతి మానవుడికి మెలకుగా ఉండేటప్పుడు ఉండేది లిమిటెడ్ ఫాల్స్ ఈగో. లిమిటెడ్ పరిమితమైన నేను అనే అహంకారం. నేను అనగానే అది మంచి చెప్పుకున్నా చెడు చెప్పుకున్నా నేనే. నేను మంచివాడిని అని చెప్పుకున్న అహంకారమే, నేను చెడ్డవాడిని అని చెప్పుకున్న అహంకారమే.
నాకు అన్నీ తెలుసు అన్న అహంకారం, నాకేమీ రావన్న అహంకారమే. నేను రైట్ చెప్తున్నానన్న అహంకారమే, నేను తప్పు చెప్తున్నానన్న అహంకారమే. అందుకే జహా కల్పన హారతిలో జో కుచ్ భీ కహతే ఓ అంజానే అంటారు. మేమేం చెప్పినా అది అజ్ఞానంతో చెప్పిన మాటే అంటారు. అందుచేత మానవుడికుండి నిరంతరం ఉండేది గాఢ నిద్రావస్థలో తప్ప నిరంతరం ఉండేది మానవుడికి లిమిటెడ్ ఫాల్స్ ఈగో. అదొకటి. ఇక భగవంతుని స్థితికి చేరిపోయిన తర్వాత ఉండేది రియల్ ఈగో. ఈ మధ్యలో ఉండేది గాఢ నిద్రావస్థకు వెళ్ళినప్పుడు ఉండేది న్యాచురల్ ఈగో అని చెప్పి 3 రకాల ఈగో చెప్పారు బాబా. అందులో ఇక్కడ ఈ జస్టేష్ గారు కూడా కొంచెం ఇంట్లో కలిపేశారు. ఈ 2 మాటలు వచ్చి చెప్పి అప్పుడు న్యాచురల్ ఈగో గురించి ఏం చెప్పారో అది నేను చెప్పడం జరుగుతుంది. అప్పుడే న్యాచురల్ ఈగో చెప్పను. ఇట్ ఎక్స్పీరియన్సెస్ ది ఇన్ఫినిట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ రియల్ ఐ. ఇన్ఫినిట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ రియల్ ఐ అంటే ఇన్ఫినిట్ అనంతమైంది, ఒరిజినల్ అంటే ప్రప్రథమైంది. స్టేట్ ఆఫ్ రియల్ ఐనెస్, రియల్ ఐనెస్ అదేంటంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ అనమాట. ఇది అది మొట్టమొదటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుడి. అది ఇన్ఫినిట్ ఒరిజినల్ అన్నారు కాబట్టి ఒరిజినల్ దానికే వస్తుంది. అంటే 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో సెకండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఒరిజినల్ కాదు. అది 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో ఫస్ట్ స్టేట్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఒరిజినల్ స్టేట్ అనాలి దాన్ని. ఒరిజినల్ అని వర్డ్ ఉపయోగించినట్టునే మనం పరాత్పర పరబ్రహ్మ స్థితి అయితే అనాలి. బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని అన్నారు. అని చేత ఇక్కడ అక్కడ ఉండేది ఇన్ఫినిట్ ఒరిజినల్ రియల్ స్టేట్ ఆఫ్ ఐనెస్. దిస్ ఈగో ఇస్ కాల్డ్ ది రియల్ ఈగో. అని చేత ఈ అహంకారమే సత్యమైన అహంకారము. అండ్ జస్ట్ యాజ్ విత్ ది ఫాల్స్ ఈగో, ఆ ఫాల్స్ ఈగోకు ఉన్నట్టే, ఫాల్స్ ఈగో అంటే మానవుడికి ఉండేది ఇందాక చెప్తున్నాం కదా. జస్ట్ యాజ్ విత్ ది ఫాల్స్ ఈగో మాల్కమ్ సెడ్. మాల్కమ్ అని అతన్ని ఉద్దేశించి చెప్తాను. మాల్కమ్ ఈ విధంగా అన్నాడు. అతనికి ఉండేటటువంటి అసత్యమైన అహంకారంతో ఫాల్స్ ఈగోతోటి ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు మాల్కమ్? ఐ ఆమ్ దిస్ బాడీ, నేను ఈ శరీరాన్ని. ఆర్ ఐ ఆమ్ దిస్ ఎనర్జీ, నేను ఈ ఎనర్జీని అంటే నేను ప్రాణాన్ని. నేను ఈ శరీరాన్ని, నేను ఈ ప్రాణాన్ని. ఐ ఆమ్ దిస్ మైండ్, నేను ఈ మనస్సుని. మనకి అందరికి 3 దేహాలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ మానసిక దేహాలు. స్థూల దేహాన్ని నేనేమో ప్రాణాన్ని అంటే శక్తిని, మూడోది అంటే నేను మనస్సుని అని చెప్పి 3 రకాల దేహాలతోటి నేను ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ దిస్ ఎనర్జీ, ఐఎమ్ దిస్ మైండ్ అని మాల్కమ్ అన్నాడు. నౌ మాల్కమ్ సేస్ ఐ ఆమ్ గాడ్. ఇప్పుడు మాల్కము భగవంతుని స్థితి కనుక చేరిపోతే అతను అనేది ఏమిటి? ఐ ఆమ్ గాడ్ స్టేట్, నేనే భగవంతుని, అహం బ్రహ్మాస్మి అంటాడు. ఎందుకంటే మాల్కంకి భగవంతుని స్థితి చేరుకున్నాడు, 7వ చైతన్య భూమికి చేరుకున్నాడు కాబట్టి, అహం బ్రహ్మస్మి స్థితికి చేరుకున్నాడు కాబట్టి ఆ రియల్ ఈగోకి వెళ్ళాడు. అంటే ఫాల్స్ ఈగో నుంచి రియల్ ఈగోలోకి కలిసిపోయాడు. రియల్ ఈగోలో వన్ విత్ గాడ్ అంటారు. టు బికమ్ వన్ విత్ గాడ్, భగవంతుల్లో ఐక్యమైపోయాడు మాల్కం అని చెప్పి 2 చెప్పారు. ఇక్కడ మళ్ళీ 10 స్టేట్స్ ఆఫ్ గురించి, గాడ్ గురించి ఒక్కొక్క మాటలో చెప్పారు. దే స్టార్టెడ్ ది 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అంటే రూపం ధరించుకొని 10 స్థితులు, భగవంతుడి గుండి 10 స్థితులు మొదలయ్యాయని. అంటే గ్యాస్ లైక్ ఫార్మ్ నుంచి చెప్తారు. ఆ పరిస్థితులు మొదలయ్యాయి. విచ్ యూ విల్ ఫైండ్ డిస్క్రైబ్డ్ ఇన్ గాడ్స్ పిక్స్. గాడ్స్ పిక్స్ లో ఈ పరిస్థితుల గురించి చాలా విపులంగా ఎన్నో చాప్టర్స్ లో మీకు విశదీకరించి చెప్పడం జరిగింది. ఇది ఫారినర్స్ ని కూర్చోపెట్టుకుని ఇచ్చే లెక్చర్ అండి. ఇది ఫారినర్స్ ని కూర్చోపెట్టుకుని ఎన్నో డిస్కోర్సెస్ ఇచ్చారు బాబా. అందులో ఒకనొక డిస్కోర్స్ ఇది, ఎందులోదో చెప్పట్లేదు తర్వాత కావాలని. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమంలో, ఎవల్యూషన్ అంటే అందరికీ తెలుసు ఇక్కడ. అంచేత ఆ పరిణామ క్రమంలోను అండ్ రీఇన్కార్నేషన్ అంటే జన్మ పునర్జన్మ, మానవుడు పుట్టడం చనిపోవడం. మానవుడికి ఉండేదే రీఇన్కార్నేషన్. మానవుడి కంటే గత జన్మల్లో మానవుడి కంటే నీచ స్థితిలో ఉన్న ఆత్మలన్నీ పొందేవి పరిణామక్రమం, ఎవల్యూషన్. అంచేత ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇంప్రెషన్స్ ఆర్ గ్యాదర్డ్. అంచేత పునర్జన్మ ప్రక్రియలో మానవుడు అంతక్రితం మన గ్యాషియస్ ఫారం నుంచి జంతు ఆఖరి కోతి వరకు ఉండేదేమో
అది పరిణామక్రమం. ఈ 2 స్థితుల్లో కూడా మానవుడు సంపాదించుకున్నది ఏంటంటే గుట్టలైన సంస్కారాల్ని పోగేసుకున్నాడు అని చెప్తున్నారు. ఇంప్రెషన్ అంటే సంస్కారం అండి. ఇంప్రెషన్స్ అన్నారు కదా! సంస్కారం కాదండి అంటారేమో ఎవరైనా. ఇంప్రెషన్ అన్నా సంస్కారం అన్నా ఉంటాయి. అంచేత ఇంప్రెషన్స్ వర్ గ్యాదర్డ్. అవి ఆ సంస్కారాన్ని పోగేసుకున్నాడు. బాడీ, బాడీ సంపాదించుకున్నాడు. శరీరం. ఎనర్జీ అంటే శక్తిని. శక్తి అన్నా ప్రాణం అన్నా ఒకటే. శక్తిని సంపాదించుకున్నాడు ఎనర్జీ. అండ్ మైండ్, మనస్సుని. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం, మనస్సు 3ని సంపాదించుకున్నాడు. దాంతో పాటు ఈ 3 శరీరాలతోటి కూడిన సంస్కారాలను కూడా పోగు చేసుకున్నాడు మానవుడు. అండ్ ది సోల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ స్టేట్. అయితే ఆత్మ నిజంగా అది అపరిమితమైంది. దాని నిజస్థితి అపరిమితమైంది. కానీ పరిమితంగా అనిపిస్తోంది ఇక్కడ. నేను ఈ పరిమితమైన శరీరాన్ని, మల్లికార్జునరావుని శరీరాన్ని, యాక్చువల్‌గా ఈ మల్లికార్జునరావుని పరిమితమైన శరీరం పరిమితమైంది కాదు. అపరిమితమైందే. కానీ అపరిమితత్వాన్ని అనుభవించకుండా పరిమిత తత్వాన్ని మాత్రమే మల్లికార్జున అనుభవిస్తాడు. అంచేత ఇక్కడ అంటున్నారు. అండ్ ది సోల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ స్టేట్, దాని యొక్క అనంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించకుండా ది సోల్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఫినిట్ బాడీ. ఈ ఆత్మ, ఈ జీవాత్మ ఒక పరిమితమైన శరీరం కింద, పరిమితమైన మనస్సు కింద, పరిమితమైన ప్రాణం కింద మాత్రమే అనుభవిస్తోంది. అంటే ఒక సామాన్య మానవుడి గురించి చెప్తారనమాట ఇది. మాల్కమ్ గురించి. ఎక్స్పీరియన్స్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఫినిట్ బాడీ, యాజ్ ఎనర్జీ అండ్ యాజ్ మైండ్ డ్యూ టు దీస్ ఇంప్రెషన్స్. ఈ అపరిమితత్వాన్ని ఎందుకు అనిపించలేకపోతుందంటే సంస్కారాలు అడ్డొస్తున్నాయి. సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, గుట్టలు సంస్కారాలు ఉన్నాయి కాబట్టి దాని పరిమితత్వాన్ని, పరిమితమైన దేహం, పరిమితమైన ప్రాణం, పరిమితమైన మనసును మాత్రమే అనిపిస్తుంది తప్ప దాని యొక్క అపరిమితత్వాన్ని, భగవంతుడిని, నేనే భగవంతుడిని అనే స్థితిని, అహం బ్రహ్మస్మి స్థితిని అనుభవించలేకపోతుంది. ఈ సంస్కారాలు అడ్డు రావడం వల్ల, వాటి కారణంగా అని చెప్పారు. తర్వాత నవ్ వి రిటర్న్, మళ్ళీ మనం వెనక్కి వద్దాం. ఇన్ సౌండ్ స్లీప్ మాల్కమ్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ బాడీ. ఈ మాల్కమ్ అనేవాడు అతను గాఢ నిద్రావస్థలోకి వెళ్ళాడు. అంటే గాఢ నిద్రపోతున్నాడు. ఆ స్థితిలో ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ హిస్ బాడీ, ఎనర్జీ అండ్ మైండ్. ఇందాక చెప్పుకున్నటువంటి 3 శరీరాల యొక్క చైతన్యము ఈ మాల్కము కోల్పోయాడు. ఎందుకంటే అతను గాఢ నిద్రావస్థలో ఆ స్థితికి చేరుకున్నాడు కాబట్టి, గాఢ నిద్రావస్థ స్థితిలోకి మాల్కమ్ అనేవాడు చేరుకున్నాడు కాబట్టి దానికి ఆ 3 దేహాల యొక్క చైతన్యము లేదు. స్థూల దేహం యొక్క చైతన్యము చేత గ్రాస్ కాన్షియస్నెస్ అంటాం. సటిల్ బాడీ యొక్క చైతన్యము, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యము, మానసిక దేహం యొక్క, మనస్సు యొక్క చైతన్యము, ఈ 3 చైతన్యాలు అతను కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే నిజంగా శరీరాలు పోలేదు, అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ స్థూల దేహం ఎక్కడికి పోలేదు, అలాగే ప్రాణం ఎక్కడికి పోలేదు, ప్రాణం అక్కడే ఉంది. మనస్సు ఎక్కడికి పోలేదు, మనస్సు అక్కడే ఉన్నాయి. పరిమితమైన ప్రాణము, పరిమితమైన స్థూల దేహము, పరిమితమైన మనస్సు 3 అక్కడే ఉన్నాయి. కానీ అతను గాఢ నిద్రావస్థకు చేరుకున్నాడు కాబట్టి ఆ 3 యొక్క చైతన్యము కోల్పోయాడు. అవి పోలేదు, వాటి తాలూకు చైతన్యాన్ని కోల్పోయాడు. కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ బాడీ, కాన్షియస్నెస్ ఆఫ్ సటిల్ బాడీ అండ్ కాన్షియస్నెస్ ఆఫ్ మెంటల్ బాడీ, ఈ 3 యొక్క చైతన్యం కోల్పోయాడు. ఎవరు? ఈ సౌండ్ స్లీప్లోకి వెళ్ళాడు. ఎవరు? ఇతని పేరు మాల్కమ్ అనేవాడు. వాడు బ్రతికే ఉన్నాడు కానీ గాఢ నిద్రావస్థకి వెళ్ళాడు. అంచేత ఈ 3 చైతన్యాలు కోల్పోయాడు. మాల్కమ్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనర్జీ, నాట్ కాన్షియస్ ఆఫ్ మైండ్, అండ్ ఓన్లీ మాల్కమ్ యాజ్ రియల్ మాల్కమ్ ఎగ్జిస్ట్. నిజమైన మాల్కమ్ కింద మాత్రమే అతను ఉన్నాడు. ఈ 3 పోతే రియల్ అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ రియల్ పెట్టలేదు, స్మాల్ లెటర్ రియల్ పెట్టారు. నిజమైన మాల్కమ్ కింద అతను ఉంది. క్యాపిటల్ లెటర్ రియల్ పెడితే భగవంతుడికి సంబంధించింది, డివైన్ అని చెప్పారు. ఆ డివినిటీ ఇంకా వెళ్ళలేదు అతను. ది ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే ఈ మాల్కమ్ అనే అతను గాఢ నిద్రావస్థకు వెళ్ళినప్పుడు జరిగేది ఏమిటంటే, చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ది ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దట్ మాల్కమ్ ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ ఎగ్జిస్ట్ యాజ్ ఐ ఆమ్ మాల్కమ్.
ఇతను నేను మాల్కంని అనే స్థితిలోనే ఉన్నాడు. పుట్టింటి గాఢ నిద్రకి వెళ్ళినంత మాత్రాన్ని వాడు చచ్చిపోలేదు కదా. చెక్కు చెదరకుండా 3 అలాగే ఉన్నాడు. వాడికి మెలకుగా రాగానే నీ పేరేమిటంటే మాల్కం అనే చెప్తాడు. అంచేత అది ఎక్కడికి పోలేదు. నేను మాల్కంని అని అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కానీ దాని తాలూకు చైతన్యమే అందాక టెంపరీగా పోగొట్టుకున్నాడు. అది కూడా మళ్ళీ వచ్చేస్తుంది. అంచేత ఏమంటున్నారు ఇక్కడ, ది ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దట్ మాల్కమ్ ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ ఎగ్జిస్ట్. అతను ఉనికి ఉంది, ఉనికి ఎక్కడికి పోలేదు. ఏ విధంగా ఉంది, ఆయా మాల్కం, నేను మాల్కంని అని అతని యొక్క పరిమితమైన ఉనికి ఏదైతే ఉందో అది అలాగే ఉంది, ఎక్కడికి పోలేదు. అండ్ అబ్సల్యూట్లీ అన్కాన్షియస్ ఆఫ్ దిస్ ఐనెస్. అతను ఈ నేను అని అహంకారం ఏదైతే ఉందో, పరిమితమైన అహంకారం, దాని నుంచి అతను దాని తాలూకు చైతన్యం మాత్రమే పోగొట్టుకున్నాడు. ఐనెస్ యొక్క చైతన్యాన్ని, అంటే చైతన్యపూర్వకంగా అతను స్థూల దేహాన్ని కానీ, సూక్ష్మ దేహాన్ని కానీ, మానసిక దేహాన్ని కానీ అనుభవించట్లేదు. చైతన్యపూర్వకంగా దాని యొక్క తాలూకు చైతన్యమే పోగొట్టుకున్నాడు తప్ప ఆ స్థూల దేహం ఎక్కడికి పోలేదు, సూక్ష్మదేహం ఎక్కడికి పోలేదు, మానసిక దేహం ఎక్కడికి పోలేదు నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రావస్థలో. అంచేత దాని తాలూకు కాన్షియస్నెస్ పోగొట్టుకున్నాడు. ది ఈగో ఇన్ ది సౌండ్ స్లీప్ ఆర్ అబ్సల్యూట్ అన్కాన్షియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది న్యాచురల్ ఈగో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చదివానంటే, మీకు న్యాచురల్ ఈగో ఎప్పుడు ఉంటుంది అంటే డీప్ స్లీప్ స్టేట్లో ఉంటుంది అని ఒక మాటలో చెప్పడానికి బాబా చెప్పిన మాటలు యథాతథంగా చదివి మీకు వినిపించడం జరిగింది. అంచేత న్యాచురల్ ఈగో అనేది మల్లికార్జున సృష్టించింది కాదు. సాక్షాత్తు కొంతమంది సంఖ్య చెప్పట్లేదు, డేట్ చెప్పట్లేదు మీకు. ఒక పరిస్థితిలో కొంతమంది ఫారినర్స్ని ప్రత్యేకం పిలిపించుకుని కూర్చోబెట్టుకుని ఇచ్చిన డిస్కోర్స్లో చెప్పిన డిస్కోర్స్ ఇది బాబాది. ఇవన్నీ కూడా బాబా యథాతథంగా చెప్పినవే. అంచేత ఇక్కడ అంటున్నారు బాబా ఆఖరికి, ది ఈగో ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్, మానవుడు గాఢ నిద్రావస్థలో ఉన్న స్థితిలో ఉన్న అహంకారము అది ఎలాంటిదిట, ఆర్ అబ్సల్యూట్ అన్కాన్షియస్ స్టేట్. అది ఆ స్టేట్ ఏమిట, సౌండ్ స్లీప్ స్టేట్ అంటే గాఢ నిద్రావస్థ స్థితి ఎలాంటిదంటే పరిపూర్ణమైన చైతన్య రాహిత్యమైన స్థితి. దానికి ఏ రకమైన చైతన్యము లేదు. ఇటు భగవత్ చైతన్యము లేదు, నేనే భగవంతుని అనే చైతన్యం లేదు. పోనీ సృష్టి యొక్క చైతన్యం ఉందంటే సృష్టి యొక్క చైతన్యము లేదు. సృష్టిలో ఉండి స్థూల సూక్ష్మ మానసిక దేహాల యొక్క చైతన్యము లేదు, ఈ సృష్టి యొక్క చైతన్యము లేదు. అలా అని చెప్పి నేనే భగవంతుని, భగవంతుని చైతన్యము లేదు, మధ్యలో ఉందన్నమాట, రెండింటి మధ్యలో. అంచేత అన్కాన్షియస్ స్టేట్లో ఉంది ఇది. సౌండ్ స్లీప్ స్టేట్ అంటే అబ్సల్యూట్లీ అన్కాన్షియస్ స్టేట్, చైతన్య రాహిత్య స్థితి. అందులో ఉన్నాడు మాల్కం, నిద్రపోతున్నాడు కాబట్టి గాఢ నిద్రలో. అంచేత ది ఈగో ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది న్యాచురల్ ఈగో. ఏ అహంకారం అయితే గాఢ నిద్రావస్థలో ఉందో ఆ అహంకారాన్ని న్యాచురల్ ఈగో అనాలి. దాన్ని అది రియల్ ఈగో కాదు. పోనీ ఇక్కడ ఫాల్స్ ఈగో అంటే ఫాల్స్ ఈగో కాదు. మానవుడు మెలకుగా ఉండేటప్పుడు ఫాల్స్ ఈగో, మానవుడు భగవంతుడు ఐక్యమైపోయినప్పుడు రియల్ ఈగో. అంచేత ఆ రెండు కాదు, ఆ రెండు సస్పెండ్ అయ్యే. ఏది మాత్రమే పోయిందంటే ఈ గాఢ నిద్రావస్థలో దాని యొక్క చైతన్యాలే కోల్పోయాడు కాబట్టి న్యాచురల్ ఈగో అనాలి దీన్ని. అక్కడ కూడా ఈగో ఉంది, న్యాచురల్ ఈగో. అంచేత మనకి 3వ రకం ఈగో కూడా ఏమిటో చెప్పుకున్నామండి. ఒకటేమో రియల్ ఈగో భగవంతుడికి ఉండేది, రెండోది మానవుడు గాఢ నిద్రావస్థలో ఉండేటటువంటి న్యాచురల్ ఈగో, రెండోది ఈగో. మూడోది మానవుడు మెలుగుగా ఉండేటప్పుడు ఉండి ఈగో ఏదైతే ఉందో అది ఫాల్స్ ఈగో. చేత రియల్ ఈగో, న్యాచురల్ ఈగో, ఫాల్స్ ఈగో అని చెప్పి 3 రకాల ఈగోలు ఉన్నాయి అని చెప్పి బాబా చెప్పారు. వాట్స్ వేక్ యూ అప్ ఫ్రమ్ సౌండ్ స్లీప్. సరే నిద్రపోవడంలో మళ్ళీ మెలకు వచ్చేస్తాం, లేచిపోతున్నావు, ఏమిటి లేపుతోంది నిన్ను అని బాబా అడిగారు. నిన్ను లేపేది ఏమిటి? ది ఇంప్రెషన్స్ దట్ లై ఇన్ యువర్ మైండ్. నీ మనసులో స్టోర్ చేసుకుని ఉన్నావు, ఖర్చు పెట్టవలసిన బాకీగా ఖర్చు పెట్టగా మిగిలిపోయిన సంస్కారాలన్నీ కూడా మనస్సు అని స్టోర్ హౌస్లోకి దాచుకున్నాం. ఆ మనస్సు అని స్టోర్ హౌస్ ఉంది, మనస్సు ఉంది కాబట్టి మనస్సు అని స్టోర్ హౌస్ ఉంది. ఆ స్టోర్ హౌస్లో నువ్వు ఇంకా ఖర్చు పెట్టవలసిన సంస్కారాలు ఉన్నాయి, అవే నిన్ను లేపుతున్నాయి. ఆ సంస్కారాలే నిన్ను ఈ గాఢ నిద్రావస్థ నుంచి లేపుతాయి అని చెప్పాను. ఈ ఆన్సర్ ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా అడిగింది ఆవిడ ఒకసారి, ఎందుకు లేచిపోతావు అని అడిగింది. మేము ఎందుకు లేచిపోతున్నాం,
ఈ గాఢ నిద్ర నుంచి అని అడిగింది ఆవిడ. అడిగితే బాబా చెప్పారు, నీకున్న సంస్కారాలే లేపేస్తున్నాయి, అవి ఖర్చు పెట్టాలి కదా, నువ్వు పడుకుంటే ఎలాగా, నువ్వు లేచిస్తేనే కానీ నా సంస్కారాలు ఖర్చు పెట్టలేవు, అని చేత ఈ సంస్కారాలు ఖర్చు పెట్టు అని చెప్పి నీ సంస్కారాలే నిన్ను లేపేస్తాయి అని చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నారు. వాట్ వేక్స్ యూ అప్ ఫ్రమ్ సౌండ్ స్లీప్ అని క్వశ్చన్ వేశారు. ది ఇంప్రెషన్స్ దట్ లై ఇన్ యువర్ మైండ్. నీ మనసులో నువ్వు దాచుకున్న సంస్కారాలే నిన్ను లేపేస్తాయి. దేశే ఆ సంస్కారాలు అంటాయి, మాల్కం వేకప్, ఆ సంస్కారాలు ఎలా అంటాయట, మాల్కం పడుకున్నాయంటే లే అంటాయట. ఎందుకంటే లేస్తేనే ఖర్చు పెట్టగలం, మెలకుగా ఉండే స్థితిలోనే సంస్కారాలు ఖర్చు అవుతాయి. గాఢ నిద్ర అవస్థలో ఒక సంస్కారం కూడా ఖర్చు అవ్వదు. అంచేత మాల్కం వేకప్, వీ వాంట్ టు స్పెండ్, మమ్మల్ని నువ్వు లేచి మమ్మల్ని ఖర్చు చేయాలి, నువ్వు అనుభవించి, నువ్వు మమ్మల్ని అనుభవం ద్వారా నువ్వు మమ్మల్ని ఖర్చు చేయాలి. అంచేత లే అని చెప్పి ఆ సంస్కారాలే నిన్ను ఆ నిద్ర నుంచి లేపుతాయి. సో మాల్కం వేక్సప్, అంచేత ఆ సంస్కారాలు లేపేస్తాయి కాబట్టి మాల్కం అనేవాడు లేస్తాడు. లేచి అండ్ స్పెండ్స్ ది ఇంప్రెషన్స్ త్రూ థింకింగ్. అంచేత ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతాడు ఆ సంస్కారాలు ఖర్చు పెట్టడం. దేని ద్వారా? త్రూ థింకింగ్, ఆలోచన ద్వారా, డిజైరింగ్, కోరికల ద్వారా, యాక్టింగ్ అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం చేసి ప్రతి పని ద్వారా, అంటే మనసావాచ కర్మణ అంటూ ఉంటాం. ఆ మనసావాచ కర్మణ ఆ సంస్కారాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు. ది ఇంప్రెషన్స్ త్రూ థింకింగ్, డిజైరింగ్, యాక్టింగ్ అండ్ మాల్కమ్ వైల్ స్పెండింగ్ ది ఇంప్రెషన్స్ టు థింగ్స్ ఐ ఆమ్ దిస్ బాడీ. అప్పుడు వాడు మొదట ఏదైతే నిద్రపోవన క్రితం, గాఢ నిద్రపోవన క్రితం ఏదైతే ఏ స్థితిలో అనుకున్నాడో నేను ఈ మాల్కంని అని చెప్పి ఆ ఒరిజినల్ స్థితికి వాడు వచ్చేస్తాడు. ఆగిపోయిన గడియారం మళ్ళీ బ్యాటరీ వేసారు కాబట్టి మళ్ళీ తిరగడం మొదలెట్టి, మధ్యలో బ్యాటరీ అయిపోయింది, అది బ్యాటరీ పాత బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ వేసాం, మళ్ళీ తిరగడం మొదలెట్టాం గడియారం, దానివల్ల అది అలా తిరుగుతూనే ఉంటుంది. అంచేత ఈ మధ్యలో ఆగిపోవడం ఎందుకంటే ఆగిపోయిందంటే డీప్ స్లీప్ స్టేట్కి వెళ్తూ ఉంటాం, అప్పుడు ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ మెలకు రాగానే మళ్ళీ కథ మొదలై నేను ఈ పరిమితమైన నేను అహంకారం చోటు చేసుకుంటుంది. అంచేత ఫాల్స్ ఈగో వచ్చేస్తుంది. మళ్ళీ రియల్ ఈగోలోకి వెళ్ళలేదు వీడు, న్యాచురల్ ఈగోలోకి వెళ్ళాడు. న్యాచురల్ ఈగో నుంచి మళ్ళీ ఫాల్స్ ఈగోలోకి, మామూలు మెలకుగా ఉండే స్థితిలో మనకుండి ఫాల్స్ ఈగోలోకి వచ్చేస్తాడు మానవుడు. ఇక్కడ మాల్కమ్ ఎగ్జాంపుల్ గా చెప్పారు. అండ్ మాల్కమ్ వై స్పెండింగ్ ది ఇంప్రెషన్స్ థింగ్స్ ఐ ఆమ్ దిస్ బాడీ, నేను ఈ శరీరాన్ని. దిస్ ఐ ఈజ్ కాల్డ్ ది ఫాల్స్ ఈగో. ఈ ఐనే, ఐ అనగానే ఫాల్స్ ఈగో ఉన్నట్టే. ఐ డూ ఎగ్జిస్ట్, నీ యొక్క ఉనికి నేను ఒప్పుకుంటావా అని ఒక నాస్తికుడు వచ్చాడు భగవంతుడు నమ్మను అంటే బాబా దగ్గరికి. నువ్వు ఉన్నావు, నువ్వు ఒప్పుకుంటావు అంటే ఒప్పుకుంటాను, నా ఉనికిని నేను ఒప్పుకుంటాను, నేను ఉన్నాను కదా, చేత నా ఉనికిని తప్పకుండా ఒప్పుకుంటాను అన్నాడు. నా ఉనికిని ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో నాకు ఈ అహంకారం ఉన్నట్టే. ఏ అహంకారం ఉంది? ఫాల్స్ ఈగో ఉంది. రియల్ ఈగో కాదు, న్యాచురల్ ఈగో కాదు, రెండు కాదు. మెలకుగా ఉన్నాం కాబట్టి నా ఉనికిని నేను ఒప్పుకుంటున్నాం కాబట్టి నాకు ఉండేది పరిమితమైన అబద్ధమైన అహంకారం. అంటే చేత పరిమితమైన అంటే లిమిటెడ్ ఫాల్స్ ఈగో. దాన్ని ఒక మాటలో చెప్పాలి, ఐనెస్. నేను 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 ఏం చెప్పినా నేను నమ్మనండి, నేను నమ్ముతానండి, నేను బాబా నమ్మలేదండి ఇప్పుడు నమ్ముతున్నానండి అని నేను అక్కడ ఉండిపోతుంది. ఎప్పుడైతే నేను ఉందో, నేను అనగానే పరిమితమైన చేత నేను గొప్పవాడిని అన్నా కూడా అహంకారమే, నేను బీదవాడిని అన్నా కూడా అహంకారమే. ఐ ఆమ్ దిస్ బాడీ, దిస్ ఐ ఈజ్ కాల్డ్ ది ఫాల్స్ ఈగో. ఇక్కడ కుండ బదులు కొట్టేశారు బాబా. ఈ నేను అనేదే అబద్ధమైన అహంకారము. లెటర్ నాట్ గో టూ డీప్లీ ఇన్ టు దిస్ మాల్కమ్. ఈ విషయం గురించి మనం ఇంకా లోతుగా వెళ్ళొద్దు. హూ రియల్లీ ఈజ్ మాల్కమ్, నిజంగా మాల్కమ్ ఎవరు అన్న దాని గురించి మనం అంత ఎక్కువ లోతుగా వెళ్ళొద్దు. మాల్కమ్ అనే అతనే 3 స్థితుల్లోనూ ఉన్నాడు. ఐఆమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిపోతాడు ఆఖరికి. ఇందులో ఈ స్టోరీలో బాబా చెప్తుంటే ఐఆమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిపోయాడు అతను మాల్కమ్. అని చేత అక్కడ రియల్గా వచ్చేసింది వాడికి. మధ్యలో ఏం చేశాడు? నిద్రపోయాడు, గాఢ నిద్ర. అక్కడ ఫాల్స్ ఈగో వచ్చింది, ఆ నిద్ర నుంచి మేలుకు ఉన్నాడు. మళ్ళీ అక్కడ న్యాచురల్ ఈగో, సారీ, ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు న్యాచురల్ ఈగో వచ్చింది, ఆ నిద్ర లేచిపోయాడు, మళ్ళీ ఫాల్స్ ఈగో మామూలుగానే వచ్చేసింది. ఆ స్టోరీ చెప్తారు ఇక్కడ. ఉదాహరణ మాల్కమ్ అనే అతన్ని అక్కడ ఎదురుండా కూర్చున్నాడు, వింటున్నాడు బాబా చెప్పి. ఆ మాల్కమ్ గురించి చెప్తూ ఈ 3 స్థితులు చెప్పారు. మాల్కమ్ హూ రియల్లీ ఈజ్ మాల్కమ్ అండ్ నాట్ దిస్ బాడీ. అని చేత ఈ మాల్కమ్ అనేవాడు శరీరం కాదు, అతను శరీరం పోయినా కూడా మాల్కం ఉంటాడు. చేత మల్లికార్జున పోయిన మాల్కం ఉన్నాడు. ఒక మల్లికార్జున శరీరం ఒకటే పోయింది. ఈ మల్లికార్జున పేరుతో కాక ఇంకో పేరుతో మళ్ళీ పుడతాడు మల్లికార్జునరావు. అంచేత ఎక్కడికి పోలేదు.
ఒక శరీరమే పోయింది వాడంతే. అంటే శరీరం పోయినంత మాత్రాన వాడు మాల్కం కాదు అని ఎలా చెప్తాం? వాడికి ఉన్న సంస్కారాలన్నీ యథాతథంగా ఇక్కడ నిద్రపోయిన తర్వాత చిత్రం ఏంటంటే, నిద్రపోని క్రితం మల్లికార్జునుడు, మల్లికార్జునుడే అంటున్నారు మీరు. గాఢ నిద్రపోయినప్పుడేమో నాకు మాత్రం ఏమీ తెలీదు. మీరేమన్నా నాకనవసరం. మల్లికార్జున అంటారో, సుబ్బారావు అంటారో, లేకపోతే సుశీల్ అంటారో ఏమన్నా అనవసరం. నిద్రపోతున్నాం కాబట్టి. నన్ను సుశీల అని పిలిచినా కూడా నేనేమి చెల్లించను. ఎందుకంటే ఆ స్థితికెళ్ళిపోయాను కాబట్టి. మళ్ళీ మెలుకువ రాగానే నన్ను సుశీల అని చెప్తే నేను సుశీల్ కాదండి. నేను మొగాడినండి. నా పేరు మల్లికార్జునరావు అండి అని నా యథాతథ స్థితి వచ్చేసింది కాబట్టి మీరేం చెప్పినా ఒప్పుకోను నేను. నన్ను మల్లికార్జునరావు అని చెప్తేనే నేను ఒప్పుకుంటాను. అలా అని పిలిస్తేనే పలుకుతాను నేను. నా నిజ స్థితి మొదటి స్థితి వచ్చేసింది కాబట్టి. నిజ స్థితి అనకూడదు దాన్ని. మొదటి స్థితి. అంచేత హూ రియల్లీ ఈజ్ మాల్కమ్ అండ్ నాట్ దిస్ బాడీ. అతని శరీరం కాదు. మాల్కమ్ అనేవాడు శరీరం కాదు. అకార్డింగ్ టు ఇంప్రెషన్స్ టేక్స్ వన్ ఫార్మ్ ఆఫ్టర్ అనదర్. అతను ఉన్న సంస్కారాన్ని బట్టి అనేక రకాల రూపాలను తీసుకుంటున్నాడు. అనేక రకాల రూపాలు. ఒకసారి సుబ్బారావు కింద, ఒకసారి మల్లికార్జునరావు కింద, ఒకసారి సుశీల్ కింద, ఒకసారి ఏదో పద్మావతి కింద అనేక రకాలుగా అనేక పేర్లతో పుడుతున్నాడు. ఈ సంస్కారాన్ని బట్టి తీసుకుంటాడు. ఆడదాని కింద, మగాడి కింద ఎలాగా అన్నది. సారీ ఆపేస్తానండి. టేక్స్ వన్ ఫార్మ్ ఆఫ్టర్ అనదర్ అండ్ గోస్ ఆన్ స్పెండింగ్ న్యూ ఇంప్రెషన్స్. అప్పుడు మళ్ళీ పుట్టి కొత్త సంస్కారాన్ని ఖర్చుపెట్టుకుంటూ ఉంటాడు. బట్ దట్ ఈజ్ ఎ డిఫరెంట్ చాప్టర్. అంచేత మళ్ళీ పుట్టడం గడ్డడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం ఉండదు. ఇంకో చాప్టర్ అన్నారు. నేను మంగళవారం ఇది కంటిన్యూ చేస్తానండి. డిస్కోర్స్ ఇది అవ్వలేదు. 2 సిట్టింగ్స్ అవుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై.